హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు కాల్ ఇచ్చారని ఈరోజు ఎపిసోడ్ చూశారు కదా. నిజంగా నాకు చాలా చాలా ఫన్నీగా చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్పెషల్ ఏంటంటే సంజన గారు చేసిన ఈ గుడ్డు పోయింది. ఈ గుడ్డుది మాత్రం మామూలుగా కాదు. ఆర్య 2లో గుడ్డు ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంతకంటే ఎక్కువ హిట్ అయిందేమో అని అనిపించింది. గుడ్డు దొంగతనం చేసేసి కూడా ఏమీ తెలియనట్టు సైలెంట్గా కూర్చొని నిజంగా భలే అనిపించింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, చాలా నవ్వుకున్నాను. అంటే ఎంత గొడవ చేసి ఎంత అవుతుంటే కూడా అంతమంది కొట్టుకుంటున్నా ఈవిడ మాత్రం సైలెంట్గా పక్కకి వెళ్ళి ఇలా కూర్చొని నిజంగా అసలు ఈరోజు ఎపిసోడ్కి మాత్రం తనే విన్నర్ అనిపించింది, అంత బాగా చేసింది. అయితే ఈ విషయంలో ప్రియ, మీరు అడిగుంటే నేను ఇచ్చుందను, ఎంత గొడవే అవ్వకపోయాను కదా అని మాట్లాడింది. దానికి సంజన ఏమన్నదంటే, నేను టీ అడిగాను, నేను చాలా రెస్పెక్ట్గా అడిగాను, మీరు నాకు టీ ఇవ్వలేదు. సో ఇప్పుడు గుడ్డు కోసం కూడా అడిగితే ఎవరేమోనని చెప్పి నేను గుడ్డు తీసుకున్నాను, పైగా నాకు అక్కడ ఫుడ్ సరిపోవట్లేదు, ఆకలేసింది, అందుకే తీసుకున్నానని చెప్పింది. మరి నిజమేగా అది. ఫస్ట్ టైము టీ కోసం అడిగేటప్పుడు ఇవ్వలేదు కాబట్టే గుడ్డు తీసుకుంది. సరే, ఒక గుడ్డుకి ఏముంది, 4 గుడ్లు, ఒక గుడ్డుకి ఏమైపోయిందని చెప్పి తను అనుకుంది, ఆ గుడ్డు తినేసింది. సో ఆబ్వియస్లీ ఏంటంటే గుడ్డు కోసం ఈరోజు అంటే ఒక అమ్మాయి కోసం రాజ్యాలు పోయాయి అంటారు, లేకపోతే రాజ్యం కోసం ఎంతోమంది యుద్ధం చేసి చచ్చిపోయారు అంటారు, కానీ ఒక గుడ్డు కోసం ఎంత రాద్ధాంతం జరగడం అంటే ఇది మామూలు విషయం కాదు. అప్పుడెప్పుడో సీజన్లో కేక్ మొక్క కోసం జరిగింది, ఎవరు కేక్ సన్నీ తినేసాడు అనుకుంటా, ఐ థింక్. ఇప్పుడేమో ఈ గుడ్డు కోసం అని భలే అనిపించింది. నేను చాలా నవ్వుకున్నాను. అసలు అసలు ఒంటరి అనిపించింది ఈరోజు, నిజంగా చాలా బాగుంది. తర్వాత ఏంటంటే భరణి గారును హరీష్ ఇద్దరికి ఎప్పుడో ఒకరోజు ఫైట్ అవుతుందని నిన్న నైటే అనుకున్నా, ఈరోజు అది జరిగింది. సో ఆ డిస్కషన్ కూడా అది కూడా బాగుంది. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎస్పెషల్ ఏంటంటే తనూజ డిఫెన్స్ ఒకటి చాలా బాగుంది. ఫుడ్ బాగా వండిందంట, టేస్ట్గా వండిందంట, అన్నీ బాగున్నాయి అంట, ఫ్రైకి బదులు మసాలా అది కర్రీలాగా వండేసింది, అది ఒకటట తప్పు అంట. సో దానికోసం మాట్లాడడం అనేది అది చాలా రాంగ్ అనిపించింది. అది చెప్పే విధానం కూడా చెప్పొచ్చు, ఏదో నామినేషన్లో పెట్టాలి కదా అని చెప్పి నామినేట్ చేసేయాలి ఓకేలే అని చెప్పి ఇష్టం ఏదో ఒక రీజన్ పెట్టి చెప్పేశారు తప్ప కరెక్ట్ రీజన్ అయితే అది కాదు. ఫుడ్ బాగుంది, బాగా వండారు, టేస్ట్గా ఉంది, అంత ఫ్రెండ్లీగా మాట్లాడి లాస్ట్కి అది లేదు అని చెప్పడం బాగోలేదు. తర్వాత ఈ విషయంలో తన పేరేంటి, రీతునా, రీతు అప్పటి వరకు బాగున్ను, సడన్గా వచ్చేసి మీరు సారీ చెప్పి అలాగ అనడం, సారీ చెప్పడం నాకు నచ్చలేదు, మీరు అని సారీ చెప్పడం ఏంటి అనుకొని రివర్స్ అయ్యింది. అంటే సారీ అని చెప్పి ఇలా అలా అనుకున్నాను, ఇలా జరిగిందా అని అడగల్లా ఏంటి. తను నువ్వు అడ్డంగా వచ్చావా, అడ్డంగా రావడం వలన ఏమైనా తగిలిందా, ఎలా తగిలిందా అనే ఉద్దేశంతో నేను అడిగాను. సో దాన్ని ఇంకొకలాగా మీరు పోర్ట్రేట్ చేయడం ఏంటి అని అన్నారు. నిజానికి చెప్పాలంటే అక్కడ జరిగింది ఏంటంటే, నేను చూసే ప్రకారంగా అయితే రీతు అడ్డంగా చేయి పెట్టేసి వెళ్ళాలని అనుకుంది. తనూజ ఏంటంటే అడ్డగా పెట్టిన చెయ్యిని పక్కకు తోసేసి వెళ్ళాలని తను అనుకుంది. సో ఆ మూమెంట్లో ఆ కాల్లో ఏదో సమ్ము రీతు తలకు తగలడం అనేది జరిగింది. ఇక్కడ ఇది అక్కడ తనూజ ఏంటంటే రీతు తనూజని బ్యాడ్ చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి, అవును నువ్వు అడ్డంగా పెట్టడం వలన నేను వచ్చినప్పుడు తగిలిందా అంటే నువ్వు అడ్డంగా పెట్టావు అందుకే తగిలింది అని ఇండైరెక్ట్గా చెప్పడం కోసం, తన తప్పు లేదు అని చెప్పడం కోసం తనూజ అక్కడ చెప్పింది అనేది మాత్రం క్లారిటీగా నాకు అర్థమైంది. వాట్ ఎవర్ ఏదైనా రీతు అలా రియాక్ట్ అవ్వడం నాకు అప్పట్లో ఎవరు అమర్ మీద అనుకుంటా, అమర్ మీద విష్ణుప్రియ రివర్స్ అయినట్టు ఇక్కడ ఏంటంటే ఇమీడియట్గా ఇదే గ్రూప్లో ఉన్న రీతు తనూజ మీద రియాక్ట్ అవ్వడం మాత్రం చాలా మైనస్ అనిపించింది. అది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఇక్కడ ఇది జరుగుతుంది. అయితే ఓవరాల్గా ఎపిసోడ్ మొత్తం చూస్తే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఓనర్స్కి ఈ టెనెంట్లు అనేవాళ్ళు గట్టిగా ఇచ్చారనే చెప్పొచ్చు. అయితే ఇంకొకటి పక్కా ప్లాన్తో పక్కాగా ఎక్కడ ఎంత కంటెంట్ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే మొత్తం ఇక్కడికి వస్తున్నారు. అయితే నాకు శ్రీజ మీద చాలా హోప్స్ ఉన్నాం, ఇది హౌస్లోకి రాకముందు కొద్దిగా హోప్స్ ఉన్నాయి, కానీ తను కొద్దిగా బ్యాడ్ అవుతుందేమో, ఇన్ ఫ్యూచర్లో ఇంకా బ్యాడ్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో తూరిపోతుంది పానకం పొడకలాగా, ప్రతిదీ కూడా అడ్డంగా మాట్లాడుకొని చాలా ఇరిటేటింగ్ వాయిస్ అనేది మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. తను ముందు మాట్లాడేటప్పుడు చాలా బాగుందని అనిపించింది, కానీ ఇప్పుడు వింటుంటే కొద్దిగా ఇరిటేషన్ అనేది వస్తుంది. ముందు చాలా ఉంటుంది అమ్మాయి వలన,
ఇరిటేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. డిఫెన్స్ అయితే చేసి ఏదో మధ్యలో దూరిపోయి ఏదో మాట్లాడుతుంది తప్ప అది ఇంట్రెస్ట్గా ఉండే విధంగా ఉండకపోవచ్చు ఏమో అని అనిపిస్తుంది. సో ఇది ఇకపోతే ఈరోజు ఉన్న నామినేషన్లో ఎలిమినేట్ అయితే పవన్ అవ్వాలి. లేదు అనుకుంటే ఫస్ట్ వీక్ కాబట్టి ఇంకా ఎలిమినేషన్స్ అనేవి ఉండకుండా చేయడం అనేది చేస్తారు. బట్ ఇంతమందిలో చూసుకుంటే నామినేషన్ విషయంలో మిగతా వాళ్ళకి ఎంతో కొంత ఫ్యాన్ బేస్డ్ ఓట్ బ్యాంక్ ఉంది, కానీ పవన్కి అయితే ఉండదు, అంత ఉండదు అనుకున్నంతని మాత్రం నాకు అనిపించింది. ఫస్ట్ ఏమైనా అంటే జెన్యూన్గా నామినేట్ చేయాలి, ఈ వీక్ కూడా ఫస్ట్ వీకే చేసేద్దామని అనుకుంటే మాత్రం పవన్ వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విషయంలో మళ్ళీ బర్నీ గారికి అడిగారు, ఇద్దరిలో ఎవరిని తీస్తారు, ఎవరిని నామినేషన్ పంపిస్తారు, డైరెక్ట్గా పంపించే ఛాన్స్ మీకు ఉంది అని అంటే పవన్ పేరు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పటివరకు అయిన నామినేషన్లో అందరినీ చూసుకుంటే దాంట్లో వీక్గా ఉన్నది పవన్ అనే నా ఉద్దేశంలో పవన్ అనే అనిపించింది. మేబీ కరెక్ట్గా అంటే ఈ వారం లేదు ఫస్ట్ వీకే కదా అని ఏమైనా క్షమించి సెకండ్ వీక్కి వెళ్ళిపోయారు అనుకుంటే ఇంకెవరిని అసలు నా ఎలిమినేషనే లేదంటే అందరు సేఫ్ జోన్. ఒకవేళ ఎలిమినేషన్ ఉంది అంటే మాత్రము 100% పవన్ అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది అనిపించింది. ఓవరాల్గా చూస్తే ఈరోజు మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం చూస్తే మాత్రం నాకు గుడ్డిది మాత్రం చాలా బాగా నచ్చింది. కొన్ని పాయింట్లు అయితే గుర్తులేవు, మేబీ మీరు కూడా చూశారు కాబట్టి దానికోసం మరి చెప్పడం అని కాదు, కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కొద్దిగా ఇంకొకటి మర్చిపోయాను. భరణి గారు మీరు దాన్ని ఏమంటే కామన్ పీపుల్స్ మీరు కాదు, మీరు సెలబ్రిటీస్, ఆల్రెడీ 15 రోజులు గేమ్ కూడా ఆడొచ్చారు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీరు కూడా ఈక్వల్ టు సెలబ్రేట్స్ అని మిమ్మల్ని మేమేం తక్కువగా చూడట్లేదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువేమి ఇక్కడ కాదు, అందరూ ఈక్వలే అని జనాలకి తెలిసేటట్టు భరణి గారు చెప్పడం చాలా బాగుంది. ఎందుకంటే కామన్ మ్యాన్స్ అంటే ఎక్కడో ఏ మూలో ఏదో పని చేసుకున్నాడు, ఎవరికి తెలియనాడు, ఏ టీ షాప్ పెట్టుకున్నాడో, లేకపోతే వ్యవసాయం చేసుకున్నాడో, లేకపోతే క్లీనరో డ్రైవరో వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, వాళ్ళు ఎవరికి తెలియకపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఆల్రెడీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. వీళ్ళు యూట్యూబుల్లోనూ ఇన్స్టాలోను ఫేస్బుక్లోను రీల్స్ వీడియోస్ వచ్చేసి వీళ్ళకంటూ కొంత ఫాలోవర్స్ని తెచ్చి పెట్టుకున్న వాళ్ళే వీళ్ళంతా కామన్ మ్యాన్స్ ఎందుకు అవుతారు? అందరూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ. ఇప్పుడు ఇంకొక విధంగా చెప్పాలంటే తనూజని చూసుకుంటే ఒక సీరియల్ విధంగా తెలుసు అంతే. ఇక్కడ ఇంకొక విధంగా అందరితో కంపేర్ చేసుకుంటే సినిమాల పరంగా తెలిసేవాళ్ళు సుమన్ శెట్టి అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. సంజన కంటే కూడా సుమన్ శెట్టి బాగా తెలుసు, ఆ తర్వాత సంజన తెలుస్తుంది. ఆశా సైని తెలుసు అంటే అమ్మాయి ఫేసే మారిపోయింది టోటల్గా, ఏదో ఫేస్ వచ్చింది. అసలు ఆ అమ్మాయి ఫేస్ అప్పుడు మనం చూసిన ఫేస్ అది కాదు. సో ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నట్టు, కానీ ఇక్కడ ఏంటి ఆల్రెడీ వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయి చాలా రోజులు జరిగిపోయింది. బట్ వాళ్ళకంటూ ఫ్యాన్ బేస్ లేదు, వాళ్ళు ఆర్టిస్టులుగా గుర్తింపు ఉన్నది అంతే తప్ప అంతకుమించి ఇక్కడ ఏం లేదు. కాబట్టి నాకు తెలిసి ఏంటంటే భరణి గారు అన్నట్టుగా అప్పుడేదో రైతు బిడ్డనో లేకపోతే ఇంకేదో కామన్ మ్యాన్ అనో ఇలా అనుకోకుండా మొత్తం గేమ్స్ చూడండి, అందరూ ఇన్ఫ్లుయెన్సర్లే ఇక్కడ. ఎవరికి నాకు తెలిసి వీళ్ళకంటే అంటే సెలబ్రిటీస్ కంటే కూడా వీళ్ళు వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. ఒకసారి ఫేజ్లు అయితే చెక్ చేసుకోండి, ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళకే ఎక్కువ ఉంటారు. సో ఆ ఉద్దేశంతో మనం గేమ్ చూడాలి. పర్సనల్గా మన మీద వాళ్ళని ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసేస్తామని కాకుండా గేమ్గా చూడండి. ఈరోజు ఎంటైర్గా నాకు మాత్రం తనూజ డిఫెన్స్ ఒకటి నచ్చింది. ఫర్దర్గా నాకు ఇంకోటి ఏంటంటే అన్నిటికి మించి సంజన ఎగ్ కొట్టడం మాత్రం ఆ ఎగ్ కొట్టేసి చేసే రాద్ధాంతం మాత్రం నాకు భలే నచ్చింది. అందరు కొట్టుకునే రేంజ్కి నాకు తెలిసి ఇంకొక పావు గంట అరగంట ఏదైనా డిస్కషన్ జరిగితే ఒకరికొకరు కొట్టుకుంటారేమో. ఈవిడ మాత్రం సైలెంట్గా నవ్వుతూ ఒక పక్కన కూర్చుంది. సో నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందులో తప్పులేదు, ఒక్కొక్కరు పాయింట్ అవ్వలేదు. అమ్మాయికి ఆకలేసింది తీసుకుంది, ముందు టీ అడిగారు ఇవ్వలేదు కాబట్టి గుడ్డు కూడా అడిగితే ఎవరేమన్న ఉద్దేశంతో ఎగ్గ తీసుకొని తినేసింది. సో తినడం వలన ఏంటి, ఎవరు తిన్నారు ఏంటి అని మళ్ళీ అదొక అర్థం. అప్పటికి కూడా అమ్మాయి దొంగతనంగా తినలేదు. అటు బర్నీకి చూపించింది, తనూజకి చూపించింది, రాముకి చెప్పింది. సో అమ్మాయి కరెక్ట్గానే ఉంది. సో వాళ్ళు ఏంటంటే గుడ్డు మా దగ్గర నుంచి దొంగతనం చేసేసారు, ఇంతమంది ఉండుండగా కూడా వాళ్ళు దొంగతనం చేసేసారు కదా, వాళ్ళకి మేమంటే ఏంటో చూపిస్తాం అనే ఉద్దేశంతో ఒక విధంగా లోపల మేము ఓడిపోయాము అనే ఒక చిన్న గిల్టీ ఫీలింగ్తో వాళ్ళు ఇంత గొడవ చేశారని మాత్రం క్లారిటీగా అర్థమైంది. బట్ సంజన గుడ్డుగాని దొంగతనం చేయకపోయి అంటే ఈరోజు ఎపిసోడ్ అసలు బాగుండకపోయానేమో. ఆ దొంగతనం చేసి చెప్పడం వలన కూడా ఎపిసోడ్ చాలా బాగా అనిపించింది. నాకైతే ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది. నేను సంజనని అయితే తిట్టుకోవట్లేదు. సంజన ఎలా ఇంకో విషయం ఏంటంటే ఎప్పటికి చూస్తే అందరిలో చూస్తే జెన్యున్గా ఉంది సంజననే ఉంటుంది. తను ఎలా ఉంటుందో ఇంట్లో, తను మామూలుగా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఆ విధంగా అంటే
అయ్యో! ఇక్కడ కెమెరాలు చూస్తున్నారు. 'బిగ్ బాస్' కోసం అయ్యో! నేను బ్యాడ్ అయిపోతాను కావాలా అని చెప్పిన వెంటనే ఎళ్లి ఆ షాంపూ గాని బాత్రూమ్ నుంచి తీసేయడము. లేకపోతే ఎగ్ తీసుకున్నాను. అయ్యో! ఇక్కడేమన్నా నాకు బ్యాడ్ అయిపోతదేమో, ఎగ్ తీసుకోవడం వల్ల నాకు ఇలా జరిగిపోతదేమో, అమ్మో! నేను గేమ్ ఆడడానికి వచ్చాను కదా! అని ఆలోచన గాని ఏమీ లేదు. తను రియల్ లైఫ్‌లో ఎలా ఉంటుందో, ఇంట్లో ఎలా ఉంటుందో, 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా అలా ఉంటుంది. సో, జెన్యూన్‌గా తను ఉంటుంది. నాకు ఓవరాల్‌గా ఎంతమందిలో చూస్తే జెన్యూన్‌గా తనే ఉందని అనిపించింది. మిగతా వాళ్ళతో కంపేర్ మిగతా వాళ్ళు ఎక్కడ దొరికిపోతామో, అమ్మో! మళ్ళీ ఏమైనా బ్యాడ్ అయిపోతాం గాలి ఇవన్నీ అసలు అమ్మాయి అసలు నథింగ్ కేర్ చేయట్లేదు. మీరు ఎవరైనా ఏమనుకోండి అబ్బా! నేను ఎలా ఉండాలనుకుంటానో అలానే ఉంటున్నా. నేను సెపరేట్‌గా 'బిగ్ బాస్' నాకు ఇన్ని కెమెరాలు చూస్తున్నాయి, జనాలు చూస్తున్నారు. సో, ఈ విధంగా ఉండాలా? అమ్మో! నేను బ్యాడ్ అయిపోతాను. నాకు ఓట్లు పడగాలని ఆలోచన కూడా లేదు కదా! తను ఎలా ఉండాలి మనకేంటి రియాలిటీ షో. రియల్‌గా నువ్వేముంటున్నావు? రియల్‌గా వాళ్ళ బిహేవియర్ ఏంటి? రియల్‌గా వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి? అనేదే కదా ఇక్కడ ఇంపార్టెంటు. ఆ విధంగా చూసుకుంటే సంజన రియల్‌గా ఉంది. రియాలిటీ షోలో రియల్‌గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఈ సీజన్‌లో ఉన్నారంటే ప్రస్తుతానికి సంజన మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి భయపడట్లేదు. ఎవరేమో అనుకుంటారని అనుకోవట్లేదు. తను ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఒక్కసారి దీన్ని ఆలోచించండి ఈ విషయాన్ని. మన రియాలిటీ గేమ్స్ చూడాలా. సో, ఆ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా రియల్‌గా ఉంది సంజన అని. సో, నాకు ఈరోజైతే సంజన ఎపిసోడ్ నాకు చాలా బాగా నచ్చింది. సంజన వలన ఈరోజు చాలా నవ్వుకున్నాను నేను మామూలుగా కాదు. సో, మీకేమనిపించింది ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.